ప్రపంచవ్యాప్తంగా మనము కిడ్నీ జబ్బులు బాగా పెరిగిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలిసిన వారు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు, సెలబ్రిటీస్ చాలామంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్టుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు ఇంతగా కిడ్నీ వ్యాధులు ఉన్నాయా ప్రపంచంలో అంటే మనకి ఆశ్చర్యకరమే. కానీ సైన్స్ బాగా పెరుగుతోంది కాబట్టి, వ్యాధులు బాగా కొత్త వ్యాధులు బాగా కనిపెట్టగలుగుతున్నారు కాబట్టి, చికిత్స విధానాలు చాలా సులభంగా అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి, ప్రముఖులైన వాళ్ళు సైతం వాళ్ళకున్నటువంటి జబ్బులు ప్రస్ఫుటంగా కనిపించే విధంగా చూపించగలుగుతున్నారు కాబట్టి, కిడ్నీ జబ్బులు బాగా పెరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మనకు తెలిసిన అనేక మంది ప్రముఖులు కూడా కిడ్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత డయాలసిస్ చేసుకుంటున్నారని, ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారని మనం వింటూ ఉన్నాం. అయితే మనకు తెలిసిన వాళ్ళలో, మన బంధువుల్లో, మన చుట్టూ ఉన్న వారిలో కూడా కొంతమంది డయాలసిస్ చేసుకోవడం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన వాళ్ళలో కనీసం 40% మంది కిడ్నీ బాలేనట్టుగా మనకు కనపడుతోంది. దానికి కారణం ఏమిటంటే కిడ్నీ యొక్క చికిత్సా విధానాలు చాలా సులభంగా ఉండడం అన్న విషయం పక్కన పెట్టేస్తే, కిడ్నీ పాడవడం చాలా సులభంగా తయారవుతోంది అని మనకు తెలుస్తోంది. శారీరకంగా, భౌతికంగా మనం ఎలా ఉన్నామన్న విషయాలు కొన్ని పరిగణలోకి తీసుకున్నా, ప్రకృతి పరంగా, ప్రాకృతికరంగా, పరిసరాల్లో వచ్చిన మార్పులతో పరంగా మనకి ఏ విధంగా కిడ్నీలో మార్పులు వస్తున్నాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రపంచం మొత్తంగా కూడా కిడ్నీ వ్యాధులు రావడానికి ఉన్న ప్రధాన కారణం మనం డయాబెటీస్ అనుకుందాం. భారతదేశంలో అత్యధికంగా ఉన్నటువంటి పేషెంట్స్ డయాబెటిక్స్ మాత్రమే. డయాబెటీస్ కేవలం కిడ్నీలు మాత్రమే కాదు, కళ్ళు పాడైపోయినా, గుండె జబ్బులు వచ్చినా, పెరాలసిస్ లాంటి మెదడు జబ్బులు వచ్చేసినా, కాళ్ళు తీసివేయబడాల్సిన కారణమైనప్పటికీ కూడా డయాబెటీసే ప్రధాన కారణంగా కనపడుతోంది. ఇన్ని జబ్బులకి ప్రధాన కారణం కాబట్టి డయాబెటీస్ రాకుండా నివారించగలిగే మంచి మార్గం ప్రపంచం అంతా కూడా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే మన భారతదేశంలో అత్యధికంగా కనీసం 25-30% మంది ప్రజలు డయాబెటీస్తో బాధపడమే కాదు, తద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ద్వారా కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ముఖ్యంగా ప్రధానంగా కిడ్నీ పాడవడానికి 40% మందికి డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరిలో ఎవరు అని చెప్పడం చాలా కష్టం. అయితే డయాబెటీస్ మన భారతదేశంలో ఎందుకు బాగా పెరుగుతోంది అని అంటే, మారుతున్న వాతావరణ పరిస్థితులు మాత్రమే కాదు, మన ఆహారపు అలవాట్లు, ఒక జీవన శైలి విధానంలో కూడా వచ్చిన మార్పుల వల్ల కూడా మనకి డయాబెటీస్ బాగా పెరుగుతోంది. కేవలం డయాబెటీస్ వల్ల మాత్రమే కిడ్నీ పాడైపోవడం కాదు, స్థూలకాయంతో వచ్చే అనేక కారణాల వల్ల కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కిడ్నీ పాడే అవకాశం బాగా పెరుగుతుంది. కొంతమందికి బీపీ కానీ షుగర్ కానీ లేకుండా కూడా కేవలం స్థూలకాయంగా ఉండడం వల్ల మాత్రమే కిడ్నీ పాడైపోయిన అవకాశం మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమెరులోస్క్లెరోసిస్ అంటూ ఉంటాం. ముఖ్యంగా యంగ్ పిల్లల్లో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వస్తున్నటువంటి జబ్బుల్లో ఇది ప్రధానమైనది. అంతేకాకుండా జన్యుపరమైన కారణాల చేత వచ్చే జబ్బులు కూడా ఒకప్పుడు 100లో ఒకరిద్దరికి ఉండాల్సిన, ముఖ్యంగా రక్త సంబంధికులలో ఒకరి లేదా ఇద్దరికి మాత్రమే వచ్చే జబ్బుల్ని 100లో కనీసం 30-40% మందికి జన్యుపరమైన కారణాల చేత ప్రభావితమైనటువంటి జబ్బులు మనకు కనపడుతున్నాయి. దానికి చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్నటువంటి అనేక కాలుష్యకారక పదార్థాలు కావచ్చు, ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరస్ లాంటివి, బ్యాక్టీరియా లాంటివి, ఇటువంటి అనేక కారణాలు. అలాగే అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి అనేక చెడు పదార్థాలు, విష పదార్థాలు, మలిన పదార్థాలు మన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలని ప్రభావితం చేసి అవి పాడైపోయే విధంగా చేస్తున్నాయి. చాలామంది మేము చాలా ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటుంటారు, కానీ కిడ్నీ జబ్బులు అన్నీ కూడా చాలా నిశ్శబ్దంగా జరుగుతూ ఉంటాయి. కిడ్నీలో జరిగే మార్పులు బీపీ రూపంలో కూడా కొన్ని సందర్భాల్లో బయటపడుతూ ఉంటుంది. కిడ్నీ పాడైపోతే బీపీ పెరగడమే కాదు, బాగా పెరిగిన బీపీ కిడ్నీలను కూడా పాడు చేస్తూ ఉంటుంది. డయాబెటీస్ తర్వాత అత్యంత ప్రధాన కారణం కిడ్నీ పాడవడానికి హై బ్లడ్ ప్రెషర్. ఇంతేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే కొన్ని జబ్బులైనటువంటి ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్, ఇటువంటి జబ్బుల్లో కిడ్నీ మృదువుగా, సున్నితంగా ఉండకుండా బుడగలుగా ఒక ద్రాక్ష గుత్తిలాగా తయారవుతుంది. దీనివల్ల కూడా కిడ్నీ బాగా ఒత్తుకుపోయినట్టుగా అయిపోయి కిడ్నీ కుచించిపోయి పాడైపోతూ ఉంటుంది. తద్వారా మనకి కిడ్నీ కొన్నేళ్ల తర్వాత నిశ్శబ్దంగా పాడైపోతుంది చూస్తూ ఉంటాం. పుట్టుకతో కూడా శారీరక అవకరాల వల్ల చాలా సందర్భాల్లో కిడ్నీ యొక్క ఆకారంలో మార్పులు జరిగి కిడ్నీ పాడైపోవడం మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో సైతం కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి అనేక కారణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. పుట్టుకతో కూడా కొన్ని సందర్భాల్లో శారీరక అవకరాలతో పాటుగా అంతర్గతంగా కొన్ని అవయవాలలో, ముఖ్యంగా గుండె కానీ, కిడ్నీ కానీ, చెవిలో వచ్చే మార్పులు కానీ, ఇటువంటి మార్పుల చేత కిడ్నీ పాడైపోవడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పుట్టుకతో గుండె జబ్బులు వచ్చిన వారిలో కిడ్నీ జబ్బులు కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. కాబట్టి ఎవరైనా శారీరక అవకరాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, అలాగే రక్త సంబంధికుల్లో, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కిడ్నీ జబ్బులు ఉన్నటువంటి వారు కానీ ఉంటే వారు తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాదు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ మాత్రమే కాకుండా రకరకాల ఇన్ఫెక్షన్ల చేత, కిడ్నీలో రాళ్ల చేత, అలాగే రకరకాల ఇతరత్ర జబ్బుల చేత కూడా మనం కిడ్నీ జబ్బులు ఎక్కువగా ఉండడం చూస్తూ ఉన్నాం. CKDF అన్నోన్ ఆరిజిన్ అంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని ప్రదేశాలలో మాత్రమే, కేవలం ఒకానొక ప్రదేశంలో మాత్రమే అన్నట్టుగా జబ్బులు చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. దాన్ని CKDU అంటూ ఉంటారు. వీటి ప్రధానంగా అటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు, భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు ఎండకి బాగా ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నటువంటి సందర్భాల్లో హీట్ స్ట్రెస్ నెఫ్రోపతి
న్యూరోపతి అంటూ వాళ్ళు ఎక్కువగా ఎండకి బాగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, అంటే చాలా గంటలు, ఒక రోజులో చాలా గంటలు వాళ్ళు ఎండలో మాత్రమే పనిచేసిన సందర్భాల్లో వాళ్ళలో ఎక్కువగా కిడ్నీ జబ్బులు వచ్చిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి అనేక కారణాల చేత ప్రపంచం మొత్తంలో కూడా అనేక సందర్భాల్లో అనేక కారణాల చేత కిడ్నీ పాడవడం మనం చూస్తున్నాం. కాబట్టి కిడ్నీ జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి అంటే కారణాలు అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక సందర్భంలో, ఈ సందర్భంగా మనందరం కూడా కిడ్నీ జబ్బుల పట్ల అప్రమత్తమై తప్పనిసరిగా కిడ్నీ జబ్బులు రాకుండా చూసే విధంగా ఉండే మంచి మార్గాలు అన్వేషించాల్సిన అవసరం సామాజికంగా, ఆర్థిక, వైద్యపరంగా కూడా మనందరి బాధ్యతగా కనపడుతోంది.